హాయ్ అండి. ఈరోజు చేపల వేటకి అయితే వచ్చామండి. చాలా రోజులైందండి ఈ చేపల వీడియో చేసి. ఈరోజు ఈ చేపల వేటకి అయితే వచ్చున్నాను ఈ పైడేరు దగ్గరికి. ఈరోజు ఏమేమి చేపలు పడతాయా మీకు వీడియో ద్వారా చూపిస్తాను. నా వీడియో లాస్ట్ వరకు చూడండి. చేపలకి మట్టి దేనికి అనుకుంటారేమో, ఈ మట్టిలోనే ఈ మట్టి ద్వారా చేపలు పట్టే విధానం అయితే మీకు చూపిస్తానండి. బేడ్స్ పక్కలి ముళ్ళే ఉండవండి. ముళ్ళు ఒకటే ముళ్ళు ఉంటుంది కానీ సన్న ముళ్ళు ఉండవు. ముద్దకి వెళ్ళిపోద్ది అంతే. తౌడండి, ఇది ఒడ్డుల్లో నుంచి వచ్చిన తౌడు అనమాట. ఈ తౌడు బాగా నూనె కొద్దిగా పోసి బాగా వేయించి అప్పుడు కానీ ఇదిగో ఇందాక మట్టి తెచ్చాను కదా, ఈ మట్టి బంక మట్టి అండి. ఈ ముద్ద తీసుకొని దీంట్లో అలాగైతే కలిపేయాలా. దేనికంటే ఉట్టి పొడిగానే వేసేస్తే నీళ్ళకి పైన వెళ్ళిపోద్ది. అదే కానీ మనం కానీ ఇట్లా అద్దు కానీ ముద్దగానే వేసేస్తే ఎక్కడ చుట్టుపక్కల ఉన్న చేపలన్నీ ఈ తౌడు కాడికైతే, ఈ వాసన కాడికైతే వచ్చేస్తాయండి. మనం వల వేసినప్పుడు సింపుల్గా పెట్టవచ్చు. నాలుగు వాటలు అయితే వేసామండి. 4 వాటల్లో చేప అయితే రాలేదు. ఈ వాటలు అయితే పక్కిలు అయితే వచ్చినాయి. మేము వచ్చిందే ఇట్ల కోసం అనమాట, పెద్ద చేపల కోసం కాదు, ఈ పక్కిల కోసమే వచ్చింది. ఇసుకైతే కాలిపోతుందండి, మంచి ఎండ. ఇది జిలేబీ ఇసుక అండి. ఇసుక కాలిపోతుంది ఎండ చూస్తే. చిన్న ఎండ కాదు, ఈ ఎండకైతే ఈ చేపలకైతే వచ్చాము. కొద్దిగా బండి అంతే. ఇది ముళ్ళ కొరకండి. ఇది దీని ముళ్ళంతా ముళ్ళే, మొప్పలకు గడ ముళ్ళు అయితే ఉంటుందండి ఈ మొప్పకి. కానీ ఇది మామూలుగా గిట్టిని కూడా నడుస్తూ వెళ్ళిపోద్ది అనమాట, ఈ మొప్పల ద్వారా నడుస్తూ వెళ్ళిపోద్ది. కానీ ఈ చేప అయితే ఈ చేప అయితే చాలామంది అయితే తినరండి. ఈ చేపని చాలామంది తినరు. దేనికంటే దీని ఒళ్ళంతా ముళ్ళే అనమాట. అయితే పారేస్తున్నాను. దీన్ని పంది గొరక అని అంటారు. 2 విధాలుగా పిలుస్తారు అనమాట, పంది గొరక, టమ్మల గొరక. అయితే పారేస్తున్నాను దీనికి వద్దాగా బతకద్దని. పక్కిలండి, బిల్ల పక్కిలు అంటారు. కానీ ఇన్ని పక్కిలు కనబడితే ఒక 5-6 వాటికి కూరక్క అయితే పడిపోతాయండి. ఈ వాటిలో బాగా వచ్చినాయి అనమాట. ఇది బొచ్చిపిల్ల అండి. ఇది బొచ్చిపిల్ల అయితే పడింది. చూడండి ఎలా ఉంది. లోపల కూడా పెద్దవి అయితే ఉంటాయి, కానీ మేము వచ్చింది పక్కిలకైతే వచ్చామండి. పక్కిలాలు ఇది. ఫ్రెండ్స్, ఈ మేత వేస్తా ఉన్నామన్నమాట. వేస్తా ఉంటే 10 సార్లు వేసాము. ఈ 10 సార్లు ఒక 2-3 అట్టయితే వచ్చినాయండి. ఈ వాటిలో మటుకు చూడండి ఎన్ని చేపలు అయితే వచ్చినాయో.
మొప్పలతోటే అండి. ఒక్క వాటుకి ఈ చేపలు అయితే వచ్చినాయండి, ఒకటే వాటు. చేప వచ్చేసి దీని పేరు ఇసుకపుర్రు అంటారండి. ఇది ఎక్కువగా ఇసుకలో ఉంటుందన్నమాట. ఇసుక ఏరియాలో ఇసుకపుర్రి బాగా మెత్తగా ఉంటుందండి. చేప అయితే రుచిగా ఉంటుంది. ఇది సుక్క కొరకండి. ఇది మామూలుగా ఇళ్ళల్లో కూడా పెంచుకునేదానికి కూడా బాగుంటుంది. నైస్గా ఉంది చూడండి, నైస్గా